వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి తనకి తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ ఉంటుంది. చంద్రిక, ప్రేమ్ ఇద్దరూ కలిసి చూడు చామ్, నువ్వు బాధపడద్దు. నువ్వు చేసిన అన్ని వంటల్ని, అలాగే ఇక్కడున్న జడ్జెస్, మినిస్టర్స్ అందరూ మెచ్చుకొని ఇంటికి కూడా క్యారియర్ తీసుకువెళ్తాను అన్నారు. ఇప్పుడు నీకు ఆ పాస్తా రాదు. అలాంటప్పుడు ఆ విషయంలో వాళ్ళు తక్కువ మార్కులు ఇచ్చారు. ఈసారి ఫైనల్లో నువ్వు చాలా అద్భుతంగా వంట చెయ్యి, అప్పుడు నీకు చాలా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటారు. మరి నేను ఏం చేయను బాబు అనగానే ఫైనల్గా ఒక చిన్న రౌండ్ పెడతారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తో చాలా చక్కటి వంట చెయ్యాలేమో అనుకుంటున్నాను. అది జరిగింది అని చెప్పి అంటారు. ముందే మీకు తెలుసా బాబు అని అంటుంది. అంటే చాలా వంటల పోటీల్లో ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ నుండి చాలా కష్టమని ఇస్తారు, లాస్ట్లో చాలా ఈజీది ఇస్తారు. నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి చామంతికి ధైర్యం చెప్తారు. ఫైనల్ రౌండ్ వస్తుంది. జడ్జిగా వచ్చిన మినిస్టర్స్, అలాగే రమాదేవి, రోజా, నిషా అందరూ ఇప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది, అనవసరంగా వంట పోటీల్లో పాల్గొన్నాన్ని వెళ్ళిపోతావు అని చెప్పి అనుకుంటారు. ఇక ఫైనల్గా మినిస్టర్ కందిపప్పుని ఇస్తారు. కందిపప్పుతో ఏం చేయాలి? పప్పు చేయాలి అంతే కదా అని అంటారు అందరూ. లేదు, ఓన్లీ కందిపప్పు మాత్రమే ఇస్తున్నాము, దానితో కమ్మగా మాకు వంట చేసి పెట్టండి, అది పావుగంటలో అని అంటారు మినిస్టర్. ఇక ఇటువైపు ఇంటర్నేషనల్ అనుకునే కుక్ చేసే వాళ్ళంతా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ, ఒక్క కందిపప్పుతో మేము వంట చేయడం ఏంటి, ఇంపాసిబుల్ అని చెప్పి ఆగిపోతారు. కానీ చామంతి మాత్రం కందిపప్పుని చక్కగా ఉడికించి మెత్తగా చేసి ఉప్పు, పసుపు, అలాగే కొంచెం నూనె కలిపి ఇక అది పక్కన పెడుతుంది. తర్వాత నెయ్యిని, ఇక ఆవకాయ పచ్చడిని పక్కన తీసుకొని ఇక కమ్మగా అప్పడాలు కూడా వేయించి ఇక మినిస్టర్ గారికి ఒక మంచి భోజనం పెడుతుంది. అక్కడున్న వాళ్ళందరికీ అదే భోజనాన్ని ఇవ్వడంతో అందరూ కెవ్వు కేక, చామంతి విన్నర్. ఎందుకంటే ఒక కందిపప్పు బేస్ చేసుకొని ఇలా చక్కగా ఆవకాయ పచ్చడితో ఇప్పుడు ఈ సాంప్రదాయమైన వంటని ఇలా చేసిన ఈ చామంతి గెలిచింది అని చెప్పడానికి మేము ఎటువంటి సంకోచం చూపించడం లేదు, చామంతినే విన్నర్ అని అంటారు. ఒక్కసారిగా పొరపోతుంది రమాదేవి. అత్తయ్య, మీరు కూడా చాలా ఇష్టంగా తింటున్నట్టు తెలుస్తుంది అనగానే, నువ్వు కూడా అలాగే తింటున్నావు కదా. ఏం చేయనత్తయ్య, ఆవకాయ ముద్దపప్పు అంటే నాకు ఫేవరెట్, అది ఆ చామంతి బాగా చేస్తుంది కదా, అందుకే తిన్నాను. అవునత్తయ్య, నాకు అప్పడాలంటే చాలా ఇష్టం, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనగానే, మరి చామంతి అంటే ఏంటనుకున్నారమ్మా అని అంటుంది చంద్రిక. ఫైనల్గా చామంతి విన్నర్ అవుతుంది. ఇక 5 కాసుల బంగారాన్ని ఇక బిస్కెట్ రూపంలో చామంతికి రమాదేవి చేతుల మీదుగానే ఇస్తారు. పెద్ద అవార్డు కూడా, వంటిల్లు నేస్తమన్న అవార్డు తీసుకొని బయటికి వస్తుంది చామంతి. అత్త, ప్రేమ్ బాబు, మీ ఇద్దరూ లేకపోతే నేను ఇది సాధించేదాన్ని కాదు, అలాగే ఈ బంగారు కాసు అని చెప్పి అంటూ ఉండగానే చంద్రిక అంటుంది, అమ్మ చామంతి, 5 తులాల బంగారంతో ఏం చేస్తావు అనగానే, అయ్యో చందమ్మ తాలిబొట్టుని చేయించుకుంటుంది, మెడలో బంగారు తాలే కదా కావాలి అనగానే, బాబు అని చెప్పి ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అవడంతో, అయ్యో నోరు జారానే అని అనుకుంటారు. ఏంటి, ప్రేమ్ బాబుకి నేను బంగారు తాలి చేయించుకుంటానని ఎలా తెలుసు? ఒకవేళ తను నా మెడలో కట్టిన తాలిబొట్టుని చూశాడా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అదేంటమ్మా చామంతి, నీకు పెళ్ళైనప్పుడు ఖచ్చితంగా ఈ డబ్బుతో అంటే ఈ బిస్కెట్తోనే తాలిబొట్టుని చేయించుకోమని ప్రేమ్ బాబు చెప్తున్నాడు అంతే అనగానే, అవునా బాబు అని అంటుంది. అవును చామ్, ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు కదా అనగానే, అవును బాబు, ఖచ్చితంగా ఇది నా తాలిబొట్టుని చేయించుకునే మంగళసూత్రాలకి కావలసిన చైన్కి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఇంటికి బయలుదేరుతారు చంద్రిక, అలాగే ఇటువైపు చామంతి, ప్రేమ్. అందరూ ఇంటికి చేరగానే హర్షవర్ధన్, అమ్మ చామంతి, కంగ్రాచ్యులేషన్, ఇక మన ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి
రమ వచ్చి నీకు 1 మార్కు ఇవ్వడం, అలాగే నిషా రోజా ఇద్దరు నువ్వు ఓడిపోవాలని చెప్పి వాళ్ళు నీ వైపు చాలా కోపంగా చూడడం, ఇవన్నీ టీవీలో టెలికాస్ట్ అయ్యాయమ్మా. కానీ నీ దగ్గర నిజాయితీ ఉంది, చక్కగా వంట వండే అద్భుతమైన చేతులు ఉన్నాయి, నువ్వు గెలవక ఎవరు గెలుస్తారు అని అంటారు. అబ్బా పదండి, ఎప్పుడు వీళ్ళ భజంతోనే మీ టైం అంతా గడిచిపోతుంది అని అంటుంది రామాదేవి. నీకు ఇలా అనిపిస్తుందా రమా? నువ్వు ఓడిపోయావేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటారు హర్షవర్ధన్. తెల్లగా తెల్లవారుతుంది. ఇక చామంతికి వచ్చిన ఆ డాలర్ చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. రేపే లాస్ట్ పూజ. పంతులు గారు చెప్పినట్టు అమ్మవారికి నేను సారి సమర్పించాలి, అలాగే 5 ముత్తైదులతో నా మెడలో నల్ల పూసలు గుచ్చి ఈ బంగారు చైన్లో కానీ ఈ డాలర్ని కరిగించాలి, నేను పని మొత్తం పూర్తయ్యాక వెళ్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చామంతి. ఇంతలో అరుణ్ పేపర్ తీసుకుని వస్తారు. ఏమైంది అరుణ్ అనగానే, డాడ్ ఇంకా దసరా 2 నెలల్లో ఉంది, కానీ మన ఇంటి యువరాణి మీ పెద్ద కోడలు, తను యువరాణి కదా, అందుకే కొల్హాపూర్ అలాగే హైదరాబాద్ మొత్తం తెలియాలని పేపర్లు వేస్తున్నాను అనగానే, ఇక ఏంటి సార్ అలా వద్దు అని అంటుంది రోజా. ఇక రమ అంటుంది, అయ్యో రోజా అలా ఎందుకు అనుకుంటావు, ఖచ్చితంగా నువ్వు యువరానివి, నీకోసం 4 గొప్ప మాటలు చెప్పుకోవాలి. అరుణ్ తప్పకుండా పేపర్లో వేయించు, ఇలా ఫ్రంట్ పేజీలో వేయించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటువైపు రమాదేవి. అప్పుడే వచ్చిన చంద్రిక చామంతి, అబ్బో వీళ్ళ ఆశలు చాలా ఉన్నాయి, అసలు నువ్వు రామచంద్ర కూతురని తెలిస్తే అరుణ్ బాబు ఏమనుకుంటారు, పైగా యువరాణి అన్న కలరింగ్లో ఉన్నారు అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఏంటే అక్కడేదో పెద్ద బిళ్ళ పిచ్చి వంట చేశావు, ఇంకా వంట చేయకుండా ఇద్దరు ఏంటి శిలల్లా నిల్చున్నారు అనగానే, నాకు బయట చిన్న పని ఉందమ్మా అని అంటుంది. సర్లే త్వరగా వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక చామంతి బంగారు షాప్కి వచ్చి తనకిష్టమైన అన్ని చైన్లు చూస్తూ ఉంటుంది. తన్ని గమనిస్తూ ఉంటారు ప్రేమ్. చామ్, నువ్వు నా కోసం, నీ తాలిబొట్టు కోసం ఇంతగా కష్టపడుతున్నావు, నిజంగా మనం సినిమా గుర్తొస్తుంది, తన పెళ్ళే తను శ్రేయ చేసుకుంటుంది, నువ్వు నీ తాళిని నువ్వు కొనుక్కున్నావు, అందుకే నా చామంటే నాకు అంత ఇష్టం అని చెప్పి అనుకుంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా ఇక జైల్లో ఉన్న అధికారి రామచంద్ర దగ్గరికి వస్తారు. రామచంద్రయ్య నీకొకటి తెలుసా, ఇదిగో ఎప్పుడూ నువ్వు చెప్తూ ఉంటావు కదా, రోజా రమాదేవి వాళ్ళు, ఇప్పుడు ఆ రోజా ఉంది కదా, రామాదేవి పెద్ద కోడలు, తను యువరాణి అంట, కొల్హాపూర్లో యువరాణి, విజయదశమి రోజు తనకి పట్టాభిషేకం అంట అనగానే రామచంద్రయ్య ఒక్కసారిగా పైకి లేస్తారు. ఏం మాట్లాడుతున్నావు అనగానే, అయ్యో రామచంద్రయ్య, వాళ్ళంటే నీకంత పగెందుకు, ఇప్పుడు అక్కడున్న తన కోడలు, అదే నువ్వు గొంతు పట్టుకున్నావు కదా జైలుకు వచ్చినప్పుడు, తను యువరాణి, పట్టాభిషేకం దసరాకి అనగానే ఇక రామచంద్రయ్య గుండె మండిపోతూ ఉంటుంది. హే రోజా, నీ ఆశ చావలేదా, నా కన్న కూతురువన్నా నేనంటే నీకు ప్రేమ లేదు, డబ్బే నీ ఆశ, ఇప్పుడు యువరాణివవుతావా, అసలు నీకు యువరాణి ఎవరన్నది తెలుసా, అసలు యువరాణి కోసం మేము ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసా, మా ప్రాణాన్నే పనంగా పెట్టి ఇచ్చిన మాట కోసం యువరాన్ని దాచాము, ఇప్పుడు ఆ యువరాణి పట్టాభిషేకం చేసే రోజు వస్తుందా, ఇప్పుడు నువ్వు యువరానివా, నెవర్ అని చెప్పి ఇక రామచంద్రయ్య అర్ధరాత్రి వేళ జైలు నుండి తప్పించుకుంటారు. డైరెక్ట్గా రోజా రూమ్కి వచ్చి రోజా నూరు గట్టిగా మూసేసి బయటికి లాక్కొస్తారు. ఒక్కసారిగా చీకట్లో రామచంద్రుని చూసి షాక్ అయిపోతుంది రోజా. నాన్న మీరేంటి అనగానే, ఏంటా నువ్వు యువరానివా అనగానే, అవును నేను యువరాన్నే, నీకు ఆ చామంతికి నేను యువరాన్ని అవడం ఇష్టం లేదు, కన్న కూతురు ఎదుగుతూ ఉంటే ఏ తండ్రైనా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరెందుకు నాన్న నన్ను చంపాలని చూస్తున్నారు అనగానే, ఛీ నోరుమి, నీతి లేనిదానా, కన్న తండ్రినే జైల్లో పెట్టించిన ఆడదానివి నువ్వు, నీకు డబ్బు తప్ప వేరే ప్రపంచం లేదు, ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపాలని నేను పక్కన పెట్టాను, కానీ ఇప్పుడు నువ్వు చాలా ఆశతో యువరాన్ని కావాలనుకుంటున్నావా అనగానే, తప్ప
ఎప్పుడు ఇలాగే ఉండాలా? యువరాణి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. నేనే యువరాణ్ణి అనగానే చంపేస్తాను. నీకు ఈ నిజం చెప్పే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ యువరాణి కాదు అని అంటారు రామచంద్రయ్య. నేను కాకపోతే ఎవరు యువరాణి? అక్కడ అందరూ ఫెయిల్ అయ్యారు. నేనే విన్ అనగానే, ఓ అవునా, అసలైన యువరాణ్ణి చూస్తావా చూస్తావా అని అంటారు. చూస్తాను, చెప్పండి, తను ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అనగానే, తెలుసుకో అని చెప్పి చామంతి వాళ్ళ అమ్మ ఫోటోని రోజాకి చూపిస్తారు. అచ్చం చామంతిలాగే ఉంటుంది. చాలా హుందాగా పట్టు చీరతో నగలతో దైవానికి నమస్కరించుస్తున్న ఫోటోని చూపిస్తారు. అది చామంతి కదా అనగానే, ఇంకా అర్థం కాలేదా? చామంతి నా కూతురు కాదు, నీలాంటి దుర్మార్గురాలకి జన్మనిచ్చాను. చామంతి యువరాణి, రాజావారి రానివాని మనవరాలే. ఇంకా నువ్వు ఆశతో ఎవరో వస్తారని అనుకోకు. నువ్వే యువరాణని పొంగిపోకు. చామంతి నా బిడ్డ కాదు. అలా చెప్పినప్పుడు నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. బిడ్డ కంటే ఎక్కువ. అలాంటి ఆ చామంతి యువరాణి. తన అమ్మ చూసావా, అచ్చం తనలాగే ఉంది. నాలాగే 5గురికి మాత్రమే చామంతి యువరాణి అని తెలుసు. రేపు నీ పట్టాభిషేకం రోజు చామంతికి నిజం తెలిపాక, తను యువరాణి అని తనకి చెప్పాక అప్పుడు జైలుకి వెళ్తాను అని చెప్పి రామచంద్రయ్య కోపంగా రోజాకి వార్నింగ్ ఇచ్చి అసలు నిజం చెప్పి వెళ్తూ ఉంటారు. రోజాకి అర్ధరాత్రి వేళ చెమటలు పడుతూ అలాగే నించుండిపోతుంది. ఇక రోజా నమ్మలేని నిజాన్ని విని, అంటే చామంతి యువరాణినా? అసలు ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అంటే నాన్నతో పాటు ఇంకో 4గురికి ఈ నిజం తెలుసు. అంటే ఇప్పటిదాకా చామంతి నా చెల్లెలేమో అని అనుకున్నాను. అది యువరాణినా? నమ్మలేకపోతున్నాను. ఈర్ష, కోపం, అసూయ, ద్వేషం ఒకేసారి వస్తుంది. ఈ నిజం ఆ చామంతికి తెలుసా? లేదు, దానికి తెలిసే అవకాశం లేదు. మా నాన్నకి తొందర ఎక్కువ కదా, అందుకే నాకు ఈ నిజం చెప్పాడు. చామంతి, నువ్వు యువరానివా? నిజమే. నీలో దర్పం, తెలివి, మంచితనం, అలాగే స్వార్థం లేని ఇవన్నీ రాజులకు ఉంటాయంటారు. అది నీకే ఉంది. మా నాన్న ఈ నిజాన్ని ఇప్పటిదాకా ఎవరికి చెప్పకుండా నాకు చెప్పాడు అంటే నన్ను బెదిరించడమే కదా అని చెప్పి రోజా అక్కడి నుండి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా చామంతి బంగారు చైన్ తీసుకొచ్చి ఇక తన ఇంటిలో అద్దం దగ్గరికి వెళ్ళి చీర కట్టుకుంటుంది. ఆ చీరలో తనకు తానే అందంగా అనిపిస్తుంది. రేపు నా మెడలో నల్ల పూసలు, నా మాంగళ్యం ఉంటుంది అని చెప్పి తన తాళిని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ప్రేమ్ తనని కట్టిన తాళిని గుర్తు చేసుకుంటూ ఇక కొత్త చీర కట్టుకుని అద్దం ముందు తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా చంద్రిక అప్పుడే వస్తుంది. ఇక చంద్రిక రాకతో తడబడుతూ తాళిని దాయాలనుకుంటే, ఆగు చామంతి, ఇంకా ఎన్ని రోజులు దాస్తావు అని అంటుంది. అత్త అని చెప్పి అంటుంది, నువ్వు ఈ తాళిబొట్టుని ప్రేమ్ బాబుతో కట్టించుకున్నావు. కానీ ఏ ఆడపిల్లైనా నిజంగా మనసా వాచా ప్రేమని పంచాలి అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు ప్రేమ్ బాబు తాళిని నీ గుండెలపై మోస్తున్నావు కదా అనగానే, అత్త అది కాదు అనేలోపు, చూడు చామంతి, ప్రేమ్ నీ మెడలో తాలిబొట్టు కట్టేశాడు. కానీ నువ్వు ఇలా ఎవరికీ చెప్పకుండా ఇలా నువ్వు ఒంటరిగా నీకు నువ్వే సంతోషపడితే ఇలాగే ఉండిపోతావు. ఏ ఆడదానికైనా మనసులో కొంతవరకే దాపరికం. నీ ప్రాణాల మీదకి, నీ ఉనికికి తేడా వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళేలా ఉండాలి. ఇప్పుడు ఈ తాలిబొట్టు ప్రేమ్ బాబు కట్టాడని నువ్వు అందరికీ చెప్పుకోలేని పరిస్థితి. కానీ ప్రేమ్ బాబుకైనా నువ్వు నిజం చెప్పు అని అంటుంది. అత్త, నేను చెప్పలేనత్త. ఎందుకంటే అటు నిషా ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్కి కారణం బాబు, ప్రేమ్ బాబు అంటున్నారు. మరి అలాంటప్పుడు నా మెడలో తాలిబొట్టు ఉంటే హాయిగారు ఏమనుకుంటారు అనగానే, తను ప్రేమ్ వల్ల గర్భవతి అవ్వలేదని నీకు తెలుసు కదా అని అంటుంది. తెలుసత్తా, సరైన సాక్ష్యాలు తీసుకొచ్చి అయ్యగారి ముందు ఉంచుతాను. అలాగే వాళ్ళు ఆడిన డ్రామాని ఖచ్చితంగా బయట పెడతాను. అప్పుడు ప్రేమ్ బాబుకి నేనే స్వయంగా
మీ భార్యని, మీరు కట్టిన తాళిని నేను భద్రంగా దాచుకున్నానని చెప్తాను అని అంటుంది. అమ్మ చంద్రిక ఇలా లోపలే మదనపడుతూ బాధపడుతూ బయటికి గంభీరంగా ఉండొద్దు. నా పరిస్థితి నీకు రాకూడదు అని అంటుంది. అత్త, నీ పరిస్థితి ఏంటి? నీకిలా జరిగిందా? నీ భర్త అనగానే, అమ్మ చామంతి, నేను అనేది చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. కానీ ఖచ్చితంగా అయ్యగారికి మీ ఇద్దరు భార్యాభర్తలన్న సంగతి ఇంకొక నెల రోజుల్లో నువ్వే చెప్పాలి, లేకపోతే నేనే చెప్తాను అని చెప్పి చంద్రిక వెళ్తూ ఉంటుంది. ఇక ఇటువైపు చామంతి, అత్త, ఎందుకు నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు? నా ప్రేమ నీకు తెలుసు, ఇప్పుడు నాకు పెళ్ళి కూడా తెలుసు. కానీ నీ మనసులో బాధ ఏంటత్తా? నీ భర్త ఎవరు? నిన్ను కూడా ఎవరైనా ఇలా పనిదాన్ని చేశారా? ఈ ఇంట్లో శాశ్వతంగా జీతం లేని పని చేస్తున్నది నువ్వే అత్తా. మరి నీ భర్త అలాగే నీ కుటుంబం ఇలా అందరినీ నేను చూడాలి. నీ గురించి నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చెయ్యాలత్తా అని చెప్పి చంద్రిక జీవితం అసలేంటి, తను ఎక్కడి నుండి వచ్చింది, తన భర్త ఎవరు అని చెప్పి చామంతి తెలుసుకోవాలని ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.